మరణము ఆయనని బంధించుట అసాధ్యం. ఒకవేళ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు గనక మృతులలో నుంచి లేపబడకపోతే మేము ప్రకటించిన సువార్త వ్యర్థమే అని పౌలు అంటాడు. అవునా? ఒకవేళ యేసు ప్రభు మరణించి తిరిగి లేవకపోతే గాస్పల్ అవసరం లే, సువార్త అవసరం లే, రక్షణ గురించి తెలియపరచడం అవసరమే లే, స్వస్థత గురించి చెప్పాల్సిన అవసరం లే, హెవెన్ గురించి, పరలోక రాజ్యం గురించి, ఒక వ్యక్తి మరణించి తిరిగి లేస్తాడు, ఆయన రాక, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన ఇంకా సమాధిలోనే ఉంటే, కానీ ఆయన సమాధిని తన్ని తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి ఈ సువార్త భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఈ సువార్త అవసరము. ఆమేన్, హల్లెలూయా. సో ఈ సువార్త ఎందుకు తెలియజేయాలంటే ఆయన మరణించి ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అని అంటే ఆయనను అంగీకరించిన వారు కూడా ఆయన రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా, ఆమేన్.